ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ టైంలో అయినా కావచ్చు, ఎవరు అల్టిమేట్ కాదు, ఎవరు పవర్ఫుల్ కాదు. టైం. ఒకప్పుడు హిట్లర్ చాలా పవర్ఫుల్, కనుక టైం వచ్చిన తర్వాత కుక్క చావడాల్సి వచ్చింది. అదేవిధంగా సద్దాం హుసేన్ ఒకప్పుడు చాలా పవర్ఫుల్ అయిండొచ్చు, కానీ ఏంటైందో తెలుసు. సో కాలం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటుంది. కాలము పరిస్థితులు మారినప్పుడు ఎవడు బలవంతుడు అవుతాడో, ఎవడు బలవంతుడు కాడో, ఏమవుతుందో ఏమి తెలియనటువంటి పరిస్థితులు పై ఉంటామన్నాడు. ఒకప్పుడు అమెరికా దేశాన్ని కార్ల కంపెనీలే, ఇప్పటికి కూడా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే అమెరికాను వాళ్ళ యొక్క రాజ్యాన్ని నడపడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మెట్రో రైళ్లు వద్దు అని కనుక కార్ల కంపెనీలు అంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా మనం ఒప్పుకోవాల్సిందే. ఇవాళ ఫార్మా కంపెనీలు ఎంత పవర్ఫుల్ అంటే, ఫార్మా కంపెనీలు ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఫార్మా కంపెనీల మీద వేసేటటువంటి ఒక ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ తగ్గించే పరిస్థితి లోపల ఉన్నాం. అందుకని ఏంటంటే టైం అంతే. నిజాం పవర్ఫులా, ఇంకొకళ్ళు పవర్ఫులా, ఇందిరాగాంధీ పవర్ఫులా, లేదా ఫలానా వాడు పవర్ఫులా అంటే అలా రెండు కర్రలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ కర్ర ఒకటి ఉంది, దాని తర్వాత ఎన్సీపీ అది ఎవరు నితీష్ కుమార్ కర్ర ఒకటి ఉంది. ఏ కర్ర ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి. దానిలో నోబడీ ఈజ్ పవర్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే, దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది భావజాలం, ఒక మతోన్మాద భావజాలం లోపల, అంటే క్షమించాలా, వామపక్షాలు కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కానీ భారతదేశం లోపల ఇవాళ ప్రజల యొక్క మనోభావాలని తమ వైపు మార్చుకోవడం లోపల తగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం లేనిది నా యొక్క భావన. రెండవది ఏంటంటే, మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి ప్రజల కష్టాలని, ప్రజల బాధల లోపల చాలామంది, చాలా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమకారులు కావచ్చు, ప్రజలతో మమేకం కావడం లోపల కొంచెం వెనకంజ వేస్తున్నారు. కాబట్టి ప్రజలను వాళ్ళు తమ భావాలు తిప్పుకోలేకపోతున్నారు. కానీ ఒకటి మట్టుకు వాస్తవం, ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మతోన్మాద రాజకీయాల యొక్క పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఈ ప్రజల ధర వెనకాల కొంత ఉన్నట్టు మనకు కనబడుతుంది. కానీ అయోధ్యలో ఏమైంది? అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్, ఎక్కడైతే రామ మందిరం వచ్చిందో అక్కడ మున్సిపల్ కార్పొరేటర్గా ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచాడు. ఎక్కువ అంటే మెజారిటీ 2,800 హిందూ ఓట్లుండి కేవలం 600-700 ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో, అంటే కార్పొరేటర్ ఎన్నికల లోపల ఒక ముస్లిం క్యాండిడేట్ అక్కడ గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా అయోధ్య పార్లమెంట్ సీట్ ఫైజాబాద్ అనుకుంటుంది. అయోధ్య పార్లమెంట్ సీట్ లోపల ఏతుందో ఒక బ్రాహ్మణ, అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ నాయకుడిని ఒక దళిత నాయకుడు ఓడించాడు అనే విషయం కూడా మనం గమనించాల్సిన విషయం అక్కడ. కాబట్టి ఏంటంటే ఇవాళ గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, మరొక చోట కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ అనుభవంలో ఎవరేంటో తెలుసుకుంటారు. టైం అంతే, అనుభవంలో తెలుసుకుంటారు. వీళ్ళు ఎవరు, వీళ్ళ పరిపాలన ఏంటిది, వీళ్ళు ఎవరికి లాభం చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఎవరి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, వీళ్ళు ఏం చేయగలుగుతారు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. సో పరిస్థితులు మారినా కొద్దీ పవర్ మారిపోతుంది. పవర్ మారినా కొద్దీ వాళ్ళ యొక్క చర్చలు చేయాలా, చెయ్యొద్దా, రావద్దా, చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దా, బీజేపీతో పెట్టుకోవద్దా, అన్నీ టైం డిసైడ్ చేస్తే దాని లోపల. కాబట్టి అవుతుందో నోబడీ ఈజ్ పవర్ఫుల్ అనే చిన్న విషయం చెప్తూ హనుమేష్ గారిని మాట్లాడాల్సి కోరుతాను.